అందరికీ నమస్కారం. నా పేరు బద్రి. 108 దివ్యదేశాల సిరీస్లో భాగంగా మనం తిరుమూలిక్కులం ఆలయం గురించి తెలుసుకుంటున్నాము. ఓం శ్రీ సూక్తిపుర వాసాయ మధురవేణి సమేతాయ శ్రీ సూక్తినాథాయ. పురాణం ప్రకారం ద్వాపరయుగం చివరిలో ద్వారకను సముద్రం మింగేసిందని, శ్రీకృష్ణుడు పూజించిన శ్రీరామ, భరత, లక్ష్మణ శత్రుఘ్నుల 4 విగ్రహాలు కూడా సముద్రంలో కొట్టుకుపోయాయని మరో నమ్మకం. కొంతమంది మత్స్యకారులు ఈ 4 విగ్రహాలను త్రిపయారు దగ్గర పట్టుకొని వక్కై కైమల్ నడువాదికి ఇచ్చారు. వక్కై కైమల్ ఒక రాత్రి కలలో కనిపించాడు. అందులో ఎవరో మర్మమైన వ్యక్తి అతని ముందు కనిపించాడు మరియు 4 విగ్రహాలు ఒడ్డుకు కొట్టుకుపోయాయని మరియు ఈ విగ్రహాలను అటువంటి ప్రదేశాలలో ప్రతిష్ఠించమని చెప్పాడు. కలలో సూచించిన విధంగా వారు 4 దేవాలయాలలో సక్రమంగా స్థాపించారు. త్రిప్రయారు వద్ద రాముడు, ఇరింజిలకుడలో భరతుడు, మూలిక్కులంలో లక్ష్మణుడు మరియు పాయమ్మల్ వద్ద శత్రుఘ్నుడు. ఈ 4 ఆలయాల్లోనూ ఒకే